ఈ శ్రేష్టమైన దినాన్ని ఈరోజు 21 దేవుడు మొట్టమొదటిగా మన సహోదరుడు సహోదరి ప్రభుదాస్ అన్న మరి యేసుమణి సిస్టర్, అలాగనే వారిని ప్రేమించినటువంటి కుమారుడు జాన్సన్ సునంద, ప్రత్యేకించ యవనంలో దేవుడు ఒక చక్కని కుమారుని దేవుడు దయచేశారు. అయితే దయచేసినటువంటి బిడ్డ నిజంగా వాళ్ళు నేను ఏమడిగినా తెలియదు, కానీ నేను ఒక్కటే ప్రార్థన చేసిన, దేవా మనకు ఒక చక్కని అబ్బాయి రావాలి అని ప్రార్థన చేసిన. అమ్మగారు కూడా అదే చెప్పినారు. అది ఖచ్చితంగా మీ ఇద్దరు ఏమనుకుంటున్నమాట. నువ్వు చెప్పు, కొడుకా బిడ్డ? కొడుకా బిడ్డ? నేను కొడుకు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అమ్మగారు నాకు ఒకటే మాట. అయితే అప్పుడు నేను అనుకున్నాను, దేవా మరొక మాట చెప్పాడు పిల్లోడు, ఆతృతతో చెప్పాడు కొడుకు పుట్టుడుతోనే. ఛాన్సన్ కొంచెం సంఖ్యలు నాకు దేవుడు కొడుకు పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు ఇలాంటి సంతోషము పుట్టడం ద్వారా దేవుడు కుటుంబానికి, తల్లిదండ్రులకు, తర్వాత తాతలకు, నానమ్మలకు, అమ్మమ్మలకు, తర్వాత అందరికీ ఒకవేళ సంతోషం కలిగి ఉంటుంది. అది చెప్పలేని సంతోషం ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో హన్న దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటిగా కుమారుడు. చూడండి, ఇప్పుడు సమూయేలు గ్రంథంలోకి మనం వద్దాం. దయచేసి మొదటి సమూయేలు గ్రంథం మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే, అయినప్పటికీ మనము దీన్ని ధ్యానించక మనము ఉండకూడదు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఎల్కానాతో, తర్వాత ఈ యొక్క మరి హన్నాకు దేవుడు ఒక చక్కని కుమారుని అనుగ్రహించడానికి మొదటి కారణం ఏంటంటే, ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. దేవా, నీవు ఒకవేళ నాకు గర్భఫలనిస్తే, నాకు మగపిల్లనిస్తే, నేను నీ మందిరంలో తీసుకొచ్చి వదిలిపెడతాను అని హన్న తన తీర్మానం దేవునితో చేస్తున్నది. మరి సునంద ఎవరితో చేస్తున్నది నాకు తెలియదు, కానీ దేవునితో ఒక నిబంధన చేసుకున్నది, ఒక ఒప్పందం, ఒక వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఏంటంటే, ఇదిగో నాకు ఒకవేళ మగ పిల్లోడు పుడితే ఖచ్చితంగా నేను దేవుని మందిరం అనేది షిలోహు మందిరంలో వెళ్ళి ఆ యొక్క సేవకునికి అప్పగించి, ఇదిగో సేవకులతో నేను నా కుమారుడు సేవకుడు కావాలని ఆ బిడ్డ కోరుకుంది. నిజంగా ఎంత ధన్యకరమైనటువంటి జీవితము. ఒకవేళ పుడితే మన కుమారుడు ఏం కావాలని కోరుకుంటారు? ఒక పెద్ద జాబ్ కావాలి, ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఒక మంచి కలెక్టర్ కావాలి. ఇదంతా కూడా చాలా చక్కగా ఆనందం కలిగి ఉన్నారు. మేము నిన్నటి దినమున ప్రధాని దగ్గర, అంటే ఆయన కలెక్టరు, ఆయన చదివి చాలా గొప్పవాడైనాడు. ప్రధాని దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర ఆయన ఒక సెక్రటరీగా, చాలా పెద్ద జాబ్, ఇక దానికంటే మించిన జాబ్ లేదు, ఇక అంత జాబ్ చేస్తున్నాడు కలెక్టర్ గారు. అయితే నాకు కలెక్టర్ అని తెలుసు. ఆయన ఇంతకుముందు మధ్యప్రదేశ్లో చేశాడు. ఆయన పథకాలు చాలా పెట్టినటువంటి పథకాలు చాలా ఎన్నో ఉన్నాయి. అయితే మేము ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ఆయనతో మాట్లాడాలి, కనీసానికి అవకాశం దొరుకుతుందా అని వాళ్ళ సొంతూరులోకి వెళ్ళారు. ఆ సొంతూరుకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఆనందం అంటే, చెప్పలేని ఆనందం. ఎందుకంటే మా కొడుకు ఇక్కడ ప్రధాని దగ్గర సెక్రటరీ, అంత గొప్ప స్థాయి. ఈరోజు తల్లిదండ్రులు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ఒక గొప్ప చదివితే గొప్పవాడు అయిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా అంటే, అన్న ఎంత పెద్ద మన
సురేష్ కుమార్ చూశారు, అమ్మగారు కూడా చూశారు. చాలా నిజంగా ఒక ఆనందం అనిపించింది నాకైతే. నిజంగా ఎంత గొప్ప చదువు చదివి ఆయన అక్కడ కూర్చున్నారు. అయితే దానికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే బిడ్డను దేవుని దయలో ఆమె పెంచడానికి మొదలు పెట్టేది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుతాము. 24 వచనం నుండి, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తోమెడు పిండిని, ద్రాక్షరసం తిత్తిని షిలోవులో తీసుకొని షిలోవు మందిరమునకు వచ్చెను. చూడండి, ఆమె అన్న ఏది కోరుకోలేదు. నా కుమారుడు పెద్ద గొప్ప చదువు చదవాలి, నా కుమారుడు చాలా గొప్పవాడు కావాలి, నా కుమారుడు అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఎదగాలి అని చూడలేదు. కానీ ఆ తల్లి కోరుకున్నది ఒకే ఒక కోరిక. ఎందుకంటే ఆ కోరికను బట్టి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ముందు ఆమె తీర్మానం చేసుకున్నది. ఏం తీర్మానం చేసుకున్నది? ప్రభువా, నేను ఒకవేళ నాకు కుమారుడి ఒకవేళ ఇస్తే నేను నీకు ఇస్తాను ప్రభు అని దేవునితో ఒప్పందం చేసుకున్నది, దేవునితో ప్రమాణం చేసింది. ఆ ప్రమాణ పూర్వకముగా ఆమె ఇదిగో దేవుడు గర్భాన్ని ఇచ్చినాడు, అప్పుడు దేవుడు ఒక ఫలం ఇచ్చినాడు. దేవుడు చక్కని కుమారుడిచ్చి ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను ఇదిగో ఇక ఆలోచన చేసింది. పాలు మానిపించిన తర్వాత ఆ బిడ్డను ఒక చేతిలో ఎత్తుకుంది, తోమెడు పిండి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలు. 3 కోడెలు అంటే ఏంటిది? 3 కోడెలు అంటే కోల్యాగలు అని అన్నమాట మన భాషలో. కోల్యాలు, మగ కోల్యాగలు. బాలుని ఎత్తుకుంది, 3 కోల్యాలను పట్టుకుంది. తర్వాత ఏందట? తూమెడు పిండిని, ఆ ద్రాక్షరసం తిత్తిని తీసుకొని షిలోవు మందిరానికి పోయింది. ఇక్కడ చూడండి, 3 కోడెలను పట్టుకోవాలి, తూమెడు పిండిని పట్టుకోవాలి, ద్రాక్షరసం తిత్తిని పట్టుకోవాలి. ఇవన్నిటిని పట్టుకొని ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటారు? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళింది? తన కుమారుని దేవునితో ఒప్పందం చేసుకున్న ఒప్పందాన్ని, ప్రమాణాన్ని ఆమె ఏమాత్రం కూడా లెక్క చేయడం లేదు. ఎందుకంటే నా కుమారుడు గొప్పవాడు కావాలి, నా కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఎదగాలి, చదవాలి, అందరికంటే జ్ఞానం కలిగిన వాడని అనుకోలేదు. నేను దేవుని కొరకు నేను ఎదుగు నీకు ఇస్తాను ప్రభువా అని ఆ మందిరంలోనికి తీసుకెళ్ళి అప్పుడు ఆ మందిరంలో అప్పగించింది. చూడండి, ఆ షిలోవు మందిరములకు వచ్చిన వారు ఆ కోడెను వధించి ఈ పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనది. చూడండి, ఈ పిల్లోని తీసుకొచ్చినటువంటి ఆ కోడెను ఏం చేసిందంటే, ఒక కోడెను వధించి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సేవకునికి పెట్టిందండి. నిజంగా ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ! ఇదిగో అంత మక్కువ ఉంది. ఏది కోరలేదు, నా బిడ్డను సేవకునికి అప్పగించి సేవకుడుతో కలిసి పరిచర్య చేయాలి, సేవ చేయాలి. చిన్నవాడుగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఏమయ్యా సేవకు అప్పగించమనంటే అంట, చిన్న పిల్లోడండి అన్న, చిన్న పిల్లోడు, అయ్యగారు చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు ఏడిస్తే నా ప్రాణం తట్టుకోదు, నా ప్రాణం విలవిల కొట్టుకుంటుంది. అంత విలవిల కొట్టుకున్నటువంటి ప్రాణం నిజంగా తల్లి లెక్క చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. లెక్క చేయకుండా నా పిల్లవాడిని నేను ఒప్పందం దేవునితో చేసుకున్నా. ఎవరితో చేసుకున్నది? మనుషులతో కాదు, సేవకులతో కాదు, ఎవరితో కాదు, దేవునితో చేసుకున్న ఆ ఒప్పందాన్ని బట్టి ఆమె ఏది చూడలేదు. తీసుకెళ్ళి ఎదిగో ఎత్తుకున్నది, 3 కోడెలను పట్టుకున్నది,
తోమెడు అంటే మీకు తెలుసా? పెద్దోళ్ళు తెలుసు. ఇక్కడ తోమెడు అంటే ఏంటమ్మా? తోమెడు అంటే ఎంత సిస్టర్? తెలియదా? తోమెడు అంటే 4 గుంచాలు. అంటే 4 గుంచాలు అంటే పిల్లోని ఎక్కడ పట్టుకోవాలి? 4 కోళ్ళను పట్టుకోవాలి, ద్రాక్ష తిత్తి కావాలి, ఇవన్నీ పట్టుకొని దేవుని మందిరానికి పోయింది. అలాంటి మందిరానికి పోయినటువంటి స్త్రీలలో మొట్టమొదటి స్త్రీ అన్న. తన కుమారుని దేవుని కొరకు పెంచుకున్నది. ఇదిగో ఆ సేవకునితో చెప్తుంది, అయ్యా ఇదిగో ఈ తీసుకుపోయిన కోడెల్లో ఒక కోడెని తీసి వధించి చక్కగా భోజనం ఆమెనే వడ్డించి ఏర్పాటు చేసింది. అప్పుడు ఆ తర్వాత చూడండి 26వ వచనంలో, నా ఏలినవాడ, దైవజనుతో చెప్తుంది, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏలి దైవజనుడు ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమెనేమన్నా ఎగతాళి చేసినాడు. ఈమె మత్తురాలై ఉంది. ఏంటమ్మా నువ్వు ఏమైనా తాగి వచ్చినావా? కానీ దేవునికి ప్రార్థన చేస్తుంది. అయ్యా ఇదిగో నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనేనయ్యా, ఇదిగో నా కుమారుడు అని ఆ యొక్క ఏలిన వానితో తెలియచేస్తూ 27వ వచనం ఉంటుంది, ఈ బిడ్డ దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన అనుగ్రహించాను. హల్లెలూయా. సో గట్టి చెప్పండి అమ్మ కొంచెం, హల్లెలూయా. నిద్రపోయినట్టు ఉండద్దు, మనం గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఏం చేసింది చెప్పండి ఇప్పుడు ఆ స్త్రీ? అక్కడ ఏమన్నాడు చూడండి, నా ఏలినవాడా అని చెప్పి ఏమన్నాడు, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. ఆయన చేసిన మనవి బట్టి ఈరోజు నాకు చక్కని కుమారుని ఇచ్చినాడు. కుమారుని ఇచ్చినందుకు నేను 3 కోడెలను అంటే తోమెడు పిండిని తర్వాత ద్రాక్ష తిత్తిని తీసుకుని వచ్చాయా, ఇదిగో చూడండి అని చెప్పినప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చూడండి ఎంత ప్రేమ. దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డది చిన్న బిడ్డ. తల్లి సమర్పణ అలాగుంటుంది. కొంతమంది తల్లిదండ్రుల సమర్పణ ఉండదు. ప్రభువా నాకు కొడుకో బిడ్డో పుడితే ప్రభువా నీకే ఇస్తాను, నీకే సమర్పిస్తాను, అయ్యా ఇక నాకు ఏదొద్దు, నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి అని కోరుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ అన్న దేవుని కొరకు ఆమె పెంచబడ్డది. చూడండి, ఆమె తీసుకుపోయి పాలు విడిచిన తర్వాత వెళ్ళి సేవకునికి అప్పగించింది. అప్పుడు సేవకుడుకు అప్పగించిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, మొదటి వచనంలో ఆయన 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగెనను, నా హృదయములో యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. దేవానికి స్తోత్ర, హల్లెలూయా. అంటే పెనిన్న ఆమెను చాలా విసిగించిందండి. చాలా అంటే నాకు పిల్లలు నీకు పిల్లలు లేరని ఎగతాళి చేసింది, అవమానపరిచింది, ఎంతో భయంకరంగా చేసినటువంటి ఒక రోజు రానే వచ్చింది. ప్రభువా నాకు ఇప్పుడు మీరు బలం ఇచ్చినారయ్యా, మీరు సంతోషం ఇచ్చినారు, నాకు మహానందం ఇచ్చినారు, ఇంత సంతోషం నా విరోధుల ఎదుట నేను అతిశయపడే శక్తిని మీరు ఇచ్చినారు ప్రభు అని దేవుని సిందులో అడుగుతుందన్నమాట. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని కొరకు అనుగ్రహించిన ఈ బిడ్డ మరి ఎవరి కొరకు పెరగాలంటే, ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కలిసి దేవుని కొరకు ఆమె ప్రతిష్ఠ చేసుకున్నదన్నమాట. నా కుమారుడు
దేవుని కొరకే ఉండాలి, నా కుమారుడు దేవుని సేవ పరిచర్య చేయాలి అని కోరుకుంది. అలాంటి తీర్మానము మనం కూడా కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఒక 2 బర్త్డే పుట్టిన దినాలు చాలా ప్రమాదకరమైనటువంటి చాలా విషేద ఛాయలో మునిగిపోయాయి 2 బర్త్డేలు. మీకు తెలుసో తెలియదో కానీ ఒకసారి 2 బైబిల్లో 2 పుట్టిన దినాలు జన్మదినాల్లో చాలా విషాద ఛాయలుగా మిగిలాయి. అది ఎవరంటే అది మీకు కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. అది భయంకరమైనటువంటి బర్త్డేలు బైబిల్లో 2 బర్త్డే. అది ఎవరిదంటే ఒకసారి చూద్దాం. ఆదికాండం 40 అధ్యాయం చూడండి. 40 అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము పరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. చూడండి దేవుని బిడ్డలారా, ఫరో జన్మదిన సందర్భంగా భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి, వీరిలో ఈ జన్మదిన సందర్భంగా భక్ష్యకారుల అధిపతిని వేలాడదీసినారు. అది చాలా విషాద ఛాయం. రెండోది, పానదాయకుల అధిపతికి తిరిగి తన ఉద్యోగాన్ని ఇచ్చాడు. అక్కడ కింది మాటలు మనం చూస్తే 23వ వచనంలో, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయాను. ఆ రోజు యోసేపు పానదాయకుల అధిపతికి సహాయం చేసినాడు. తన వేదనలో, బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, కృంగిపోయిన మనసుతో ఉన్నప్పుడు, అయ్యా నువ్వు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని రాజు దగ్గర నాకు రిక్వెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఈయనను మర్చిపోయాడు, జ్ఞాపకం లేదు. కానీ యోసేపు అతనికి సహాయం చేసినాడు. ఆ సహాయం పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ఉద్యోగం మరలా వచ్చింది, కానీ భక్ష్యకారుల అధిపతి ఆయనను వేలాడదీయించినారు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మొదటి బర్త్డే అది. ఫరో రాజు యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన ఘనంగా ఇదిగో భక్ష్యకారుల అధిపతిని ఏం చేసినంటే తల ఇదిగో ఉరి తీయబడ్డాడు, అంటే తల తీయబడ్డది. ఆ దినము సంతోషము దినం. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు. 2వ బర్త్డే ఎవరంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ చూస్తున్నాం. 2వ బర్త్డే జన్మదినాన్ని అక్కడ చూస్తాం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 21వ వచనం. అయితే దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదు అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచును గనుక, రాజుకి ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము.
పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము ఉమ్. తనతో కూడి ఉన్నందున వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అనలేకపోయాడు. ఉమ్. వెంటనే రాజు అతని తల్లి తెమ్మని ఆజ్ఞాపించి ఉమ్. ఒక భట్లోకును పంపెను. వాడు వెళ్లి చెరసాల అతని తలగొట్టి పళ్ళెములు అతని తలగొట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చింది. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు ఈ సమయాన్ని వచ్చి శవము ఎత్తుకొని పోయే సమయం చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటిది. రెండవ భర్తడు ఎవరిదట? హేరోదిది. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, హేరోదుకు ఇష్టమైన అంటే ఫిలిప్పి ఆ యొక్క కుమార్తె ఏం చేసింది? నాట్యం ఆడుతుంది. అమ్మా నీకేం కావాలి? నా రాజ్యంలో సగం భాగం ఇస్తానంటే నాకు అది అవసరం లేదా? కానీ యోహాను మరణం తీసుకున్నాను అంటే ఈ భక్తుడేలో ఈ పుట్టిన దినంలో ఎంత ప్రమాదకరమైనటువంటి ఆ దేవుని బిడ్డగా దేవుడు మనకు శాశ్వతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ శాశ్వతమైనటువంటి కృప ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రెండు భక్తులలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మరి మనం చూస్తున్నాం. ఆమె ఎంత బావుగా ఆయన కాదనలేదు, ఎందుకంటే ఆయన దుఃఖపడ్డాడు. రాజు హేరోదు చాలా దుఃఖపడ్డాడు, కానీ అది తప్పలేదండి. మాట ఇచ్చినాడు ఆ చిన్న అమ్మాయికి, కాబట్టి ఆ ప్రకారమే ఆయన చేశాడు. మాట తప్పిపోలేదు, ఎందుకంటే ఇది చేయాల్సి వచ్చింది. ఎదిగో మాటను ఏమాత్రం కూడా మన్నించలేకపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఈ బిడ్డను దేవుని కొరకు పెంచినటువంటి బిడ్డ ఇప్పుడు ఏమి చేయవలనో ఇక్కడ మనకు తెలియజేస్తాడు. రండి, 127వ కీర్తన ఇప్పుడు ఎవరిచ్చినారు ఈ కుమారుని అని అంటే 3వ వచనంలో మనం చూస్తాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ బహుమానము దేవుని కొరకు పెంచాలి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పేవాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నప్పుడు నుండే ఆ పిల్లలకు జ్ఞానము ఏంటిదో, సత్యం ఏంటిదో, సత్యము ఇలా ఉంటుంది, అబద్ధం ఇలా ఉంటుందని వాళ్ళకు నేర్పించాలి. ఎందుకంటే అబద్ధాన్ని మీద ఇదిగో అపజయము, మరి దేవునికి జయముగా సత్యం మీద జయం పొందడానికి వారికి అవకాశం ఇవ్వడానికి మనము ప్రార్థించాలి. మన పిల్లల కొరకు ఏ విధంగా పెంచాలంటే అందుకనే ఆ ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో మనకు తెలియజేస్తాడు. ఎదిగో కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు, ఆ తర్వాత నడిచినప్పుడు వారికి దేవుని యొక్క వాక్యం వారికి నేర్పాలి. అప్పుడు దేవుడు ఇక్కడ చూడండి, మరి దేవుడు ఈ నామకరణంలో దేవుడు ప్రశస్తమైనటువంటి గొప్ప మరి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఈరోజు నిజంగా జాన్సన్ సునందకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆనందమే. అయితే ఒక దినాన జకరియకు ఎలిజబెత్కు పుట్టినటువంటి కుమారుడే యోహాను. యోహాను పుట్టినప్పుడు చాలా ఆనందము, చాలా దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడు. ఒకసారి చదివి మనం ముగించుకుందాం. రండి, లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథము లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పుము. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులకు నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఒకవేళ తల్లిదండ్రులే కాదు కానీ లేక నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు అందరూ కూడా ఆనందం కలిగింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరి ఈరోజు దేవుడు గొప్ప ఆనందాన్ని ఇవ్వడం ద్వారా ఇదిగో యెహోవా దృష్టికి అతడు గొప్పవాడిగా ఉన్నాడు కనుక
ఈరోజు యోహాన్ లాగా ఆయన తయారై గొప్పవాడు కావాలని ఈరోజు ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. నిజంగా దేవుడు మనకిచ్చిన ఆ గొప్పతనాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాం. అందరూ అనేకులు మరి ఆయన పుట్టుక దినాన్ని, ఆయన పుట్టినప్పుడు అనేకులు కూడా ఆనందించి సంతోషించినట్టుగా ఈరోజు బిడ్డ పుట్టినందుకు సంతోషమే కాదు, కానీ ఎవరి కొరకు పెంచాలంటే మొట్టమొదటిగా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ దేవుడు ప్రత్యేకంగా బిడ్డని ఎక్కడ పెంచాలి? దేవునిలో. చెప్పండి, ఎక్కడ పెంచాలి? జాన్సన్, సునంద, ఎక్కడికి వెళ్ళరమ్మా? దేవునికి మందిరంలో. అయ్యా నా పిల్లోడు చిన్నోడయ్యా, పాల్మాన్ మొన్ననే మార్పించిన, కొంచెం ఇబ్బంది అవుతుంది, అటు ఇటు ఎగురుతాడు దొరుకుతాడు, కొంచెం పెద్ద కానీ పెద్ద అయినాక చూస్తాడు ఇక. అదే బిడ్డ దేవుని మందిరానికి కూడా బిడ్డ అంటే మనం సరిగ్గా పెంచకపోతే ఆ పిల్లలు రేపు ఏమైతే తెలుసా, తిరుగుబాటు చేసి పిల్లలుగా ఉండగలుగుతారు. నిజంగా దేవుని బిడ్డలని ఎంతో మందిని మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. మన బిడ్డల్ని పెంచే విధంలో పెంచకపోతే మన పిల్లలకు తిరుగుబాటు చేసే పిల్లలుగా ఉంటారు. సో నిజంగా మరి సునంద, మరి అదేవిధంగా జాన్సన్, తల్లిదండ్రులు ఎట్టివారో పిల్లలు అట్టివారు అని బైబిల్ చెప్తుంది. మీరు ఏది చేసినా మన పిల్లలకు అంటకపోతుంది. దయచేసి చెడుది ఏదైనా, కాబట్టి దయచేసి దాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చేసే పాతకాన్ని బట్టి నా కుమారులకు అది వర్తిస్తుంది. కాబట్టి జాగ్రత్త సుమ, ఏది చేసినా చాలా జాగ్రత్త. కాబట్టి తలలు వంచి కళ్ళు మూసుకొని చివరిగా మనం ముగించుకుందాం. దేవా, ఒక్కసారి నన్ను కూడా, నా పిల్లవాడు సరిగ్గా, మరి నేను కూడా చాలాసార్లు ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఒక సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక పిల్లోడట, తండ్రి చిన్న పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లోడు, అరే పిల్లోడా ఇట్లా పిలిచి, కుర్రోడా మంచిగా, అరే ఒక బీడి కట్ట తీసుకురా పోరా. అయ్యా వినాలి, ఆ బీడి కట్ట తీసుకురా పోన్నాడట. రోజు అట్లే దుకాణం పోయి తీసుకురమ్మని చెప్పాడు. ఆ పిల్లోడు ఒక రోజు ఏం చేశాడంటే, ఆ పిల్లోడు చాలా చక్కగా ఏం చేశాడంటే, మా నాన్న తాగుతాడు కదా అని ఏం చేశాడంటే, వాళ్ళ బీడిలో తెలియకుండానే అది మళ్ళా అది కొంచెం వినండి దయచేసి. ఆ పిల్లోడు తెలియకుండానే ఆ క్యాప్ను తీసి మంచిగా పెట్టిండు. తీసుకుపోయి నాన్న ఏం చేసిండంటే, లోపల ఒకటి తీసుకున్నాడు, గప్పు గప్పును పిలిచినాడు, డాడీ డాడీ అని వచ్చి ఒకటి ఇచ్చినాడు. అట్లా పోతుంది. ఆయన గమనిస్తలేడు తండ్రి. ఒకరోజు తెలిసింది తండ్రికి, ఏంట్రా నువ్వు నా ముందంటే సిగరెట్ తాగుతున్నావు అని అంటే, బీడి తాగుతున్నావు అంటే అని అన్నాడు. వెంటనే డాడీ నాకు నేర్పించింది నువ్వు అని అన్నాడు. నాకు నేర్పించిందే నువ్వు. అప్పుడు వెంటనే తల వంచుకొని అప్పటి నుండిగా తప్పని ఒప్పుకొని పశ్చాత్తపడి, ఇదిగో నేను చేసింది తప్పురా అని. ఒక్కవేళ ఆ పిల్లోడు తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటిది? ఎవరు కారణం? తల్లిదండ్రులు. అంటే తండ్రి కారణం. కాబట్టి మనం ఏదైనా చేసినట్లయితే పిల్లల్ని గద్దించి బుద్ధి చెప్పాలి, వారిని క్రమశిక్షణలు పెట్టాలి. అప్పుడు దేవుడు కార్యం చేయగలుగుతాడు. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. అందరూ ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ఈ వాక్యం నిమిత్తమై పీఠసన్ ముందుకు వచ్చి వారు ప్రార్థన చేస్తారు. వాక్య నిమిత్తమై, దేవా ఈరోజు ఈ వాక్యాన్ని విన్నా నిజంగా నేను దేవునికి నా కుమారుని కానీ కుమార్తెని కానీ ప్రభు కొరకు ఇచ్చి, ఇదిగో ప్రభు కొరకు నేను పెంచుతానన్న ఆలోచన జ్ఞానాన్ని మనకుందా?
ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు స్వాస్థ్యంగా నీకు సొంతంగా ఇచ్చినాడు. ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో క్రమం తెలవకపోతే రేపు తిరుగుబాటు చేసే పిల్లలుగా మన ఎదుట నిలవగలుగుతారు. మొక్క వంగు అనేది మానవ వంగున అనే మాటను, సామెతను మనం విన్నాం. చాలా పెద్దగా అయిన తర్వాత నువ్వు ఏమాత్రం కూడా సరి చేయలేవు. కాబట్టి ఈ సందర్భంగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఫలించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి పీటర్సన్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు అనేసయ మహోన్నతుడ మహోగణ గొప్ప దేవుడా, గొప్ప రక్షకుడ, రక్షకుడు తండ్రి, కాపాడినందుకు అయా ప్రార్థన వాక్యం ద్వారా తండ్రి ప్రభావం తండ్రి దేవదాసుని తండ్రి ప్రభావం వాడుకొని చక్కటి వర్తమానం ద్వారా తండ్రి ప్రభావం మాతో మాట్లాడినటువంటి వందనాలు చెల్లిస్తున్న దేవా విభవానికి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుల దేవాన్ని భూతంతో కూడబడుతున్న తండ్రి ప్రతి ఒక్క హృదయంలో తండ్రి ఆయన వాక్యం తండ్రి చెప్పి సాయం దయచేయండి దేవానికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి తండ్రి సాధ్యం తండ్రి తండ్రి బట్టి మన అక్కలు బట్టి మన అన్న కుటుంబాన్ని బట్టి వరుసగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నాన్నకి అభివృద్ధిలో నడిపించండి దేవాలయం ఇచ్చిన మాకు మంచి ఆరోగ్యం దయచేయండి దేవానికి వందనాలు చెల్లిస్తూ సూత్రాలకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మరొకసారి దీవించి ఆశీర్వదించమని కుటుంబాన్ని వరుసగా దీవించమని అయ్యా మన అవసరాలకు తీర్చడానికి సాయం దయచేయమని సూత్రాలకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో చెప్తున్నారు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు బాబును పట్టుకుని రండి. మరి నామకరణం చేసే కార్యక్రమం ఉంటుంది కనుక దయచేసి అమ్మాయి